సో ఇందాక నాకు ఎందుకో ఆ శ్రీనివాస్ని అడిగారా, బాబు నీ దగ్గర రాధా మనోహర్ దాస్ నెంబర్ ఉందా అని అడిగితే ఉందా అన్న అన్నాడు. ఒకసారి ఫోన్ చేద్దాం అన్నా. చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాది ఐఫోన్ కదా, రికార్డింగ్ అవ్వదు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేస్తే నేను అన్నాను, ఏమండి దాస్ గారు, నా పేరు ప్రసాద్ రెడ్డి అంటే. ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. అది ఏందండి అసలు మీ కథ నాకు అర్థం కాదు, ఎందుకు అలా మీరు అలా మాట్లాడుతున్నారు? 26 ప్రశ్నలు ₹1 కోటి అన్నారట కదా, నాకు కోటి వద్దు ఏమొద్దు కానీ మీ 26 ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చేస్తానండి, మీరు వచ్చేయండి, నాకు 15 ప్రశ్నలకి టైం ఇవ్వండి, నాకు కూడా చెప్పండి అన్న. మీ 26కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను, నాయో 15 ఉన్నాయి, నా 15 కూడా మీరు చెప్పండి. సో అలాగా లెవెల్ అయిపోద్దండి, చక్కగా మాట్లాడుకుందాం అంటే. ఏమంటే నాకు అర్జెంట్ పని ఉందండి, మళ్ళీ చేస్తానండి, ఎక్కడికి వెళ్తున్నాను. అలా కాదండి, ఇప్పుడు మాట్లాడదాం, అర్జెంట్ పని, ఒక నిమిషం చెప్పండి మాట్లాడదాం. నేను అంటే అలా కాదు సార్, నాకు కొన్ని డిబేట్ చేయాలంటే కొన్ని ఉంటాయి సార్, మీ అర్హత ఏంటో చూడాలి సార్ అంటున్నాడు. ఏ అర్హత కావాలండి మీకు? నవ్వుతున్నాను నేను. పెట్టేశాడు ఫోన్. పెట్టేస్తే ఇంకా వాట్సాప్లో మెసేజ్ పెడితే వాట్సాప్లో రిప్లై ఇచ్చాడు. నా ఐఫోన్లో రికార్డ్ అవ్వదు కానీ వాట్సాప్లో ఆడియో ఉంటుంది కదా, మరి ఎప్పటివరకు చెప్పిందే జరిగింది. ఫోన్లో చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడా, మీ కోటి వద్దు, మీ డబ్బులు వద్దు, కావాలంటే మీకు మేమే ఇస్తాం, చక్కగా మీరు వస్తే మీ 26 ప్రశ్నలకి లైవ్లో సమాధానం చెప్తే కూర్చోబెట్టి, తర్వాత నేను 15 అడుగుతా అన్నాను. ఇప్పుడు ఆడియో వినండి ఒకసారి. ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు మాట్లాడొచ్చాను, అది ఒకసారి ప్లే చేయనా, వింటారు మన పిల్లలు అందరూ వింటారు. చక్కగినండి ఒకసారి ఆయన ఏమంటున్నాడు. ప్లే. అంటే నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చెప్పాను అంటే, మన దీని ఏమంటారు, ఎప్పుడైనా బండి ఊరికే కొనేస్తామేంటి సార్? 1,00,000 2 లక్షలు పెట్టి, కారు అయితే 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఎలాగొంటారు సార్? టెస్ట్ డ్రైవ్ సార్. అందుకని మీరు ఒక్క క్వశ్చన్ 26లో ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్, మీరు క్వాలిఫైడ్ కాదో తెలుస్తుంది. ఓకే సార్. ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటి? హూ ఈస్ క్వాలిఫైడ్ టు డిబేట్ విత్ మీ? నేను కొన్ని పాంప్లెట్ రాసి పంపిస్తాను సార్. ఓకే సార్, బై సార్. సార్ దాస్ గారు, సారీ, మీ నుంచి నేను ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదలుచుకుంటే మీరు కూడా క్వాలిఫై అవ్వాలి నాతో డిబేట్ చేయాలంటే, బట్ నేను అలా అడగలేదు, అడగను కూడా. రెండో విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను 2016-17 అనుకుంటా కరుణాకర్ సుగ్న శివశక్తి డిబేట్ చేశాను, లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా, అది మీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో మీకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, పాపులారిటీ కానివ్వండి నాకు ఉంది. సబ్జెక్ట్ విషయంలో కూడా మీకంటే కూడా నేను నా పుస్తకాల విషయంలో ఒక మెట్టు ఎక్కువే నేను అనుకుంటున్నాను. ఇక మీ పుస్తకాల గురించి కూడా నాకు ఒక అభిప్రాయం ఉంది, దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి మీతో మళ్ళీ నేను క్వాలిఫై చేయించుకొని ఇవన్నీ కూడా అవి అసంబద్ధమైన మాటలని నేను అనుకుంటాను. మీరు ఏమన్నారంటే, ఆ సిగ్నేచర్ స్టూడియోలో ఎవరైనా సరే వస్తే ఈ 26 ప్రశ్నలు పత్రికలు గోడలకే అంటించేస్తున్నాం, ఎవరైనా సరే వీటి మీద సమాధానం చెప్పమంటున్నాను, ₹1 కోటి ఇస్తాను, 75 లక్షలు ఇస్తాను, ఇలాంటి ప్రగల్భాలు పలికారు సార్ మీరు. రెండోది, ప్రభువుని గురించి చాలా నీచంగా అసహ్యంగా మీరు మాట్లాడడం చాలా బాధిస్తుంది. సో నేను కూడా ఇలా మాట్లాడవచ్చు మీ గ్రంథాల గురించి కానీ దేవుడి గురించి కానీ నాకు సంస్కారం వస్తుంది. నా బంధువులందరూ హిందువులు, మా రెడ్డీస్లో చాలా మంది మా బంధువులు హిందువులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా దీనికి వద్దు అని నాతో నా బంధువులు చెప్పడం వల్ల నేను విరమించుకొని, సార్ మీకు ఇష్టమైతే నేను మీ 26 ప్రశ్నలకి మీరు నేను కూర్చున్నప్పుడు లైవ్లోనే సమాధానం ఇస్తాను, లేదు నేను అడిగే ప్రశ్నలు కూడా మీరు లైవ్లోనే సమాధానం ఇవ్వచ్చు, నేను ఒక 15 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, ఇంకా మీకు ఇబ్బందిగా ఉంటే 5 తగ్గించుకొని 10 అడుగుతాను. సో మరి మీకు ఇష్టం అయితే ఇక ఈ సోషల్ మీడియాలో అనవసరంగా ఇలా రచ్చ చేయకుండా, మీరు ఆ తప్పుడు మాటలు మాట్లాడకుండా సంస్కారవంతంగా మన ఇద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కగా మనం మాట్లాడుకుందాం. మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటారా ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. మళ్ళీ మీకు ఫైనల్గా నేను ఒకటే విషయం చెప్పడం సార్, దయచేసి మీరు అనవసరంగా ప్రభువుని గురించి తప్పుగా మాట్లాడద్దు ప్లీజ్. ఒకవేళ నేను కూడా మాట్లాడగలను కానీ మాట్లాడలేదు అంటే అది నాకు సంస్కారం. రెండోది, ఇంకో విషయం కూడా మీకు చెప్తాను, ఎవరైనా ఒకవేళ పాస్టర్స్ అనే వాళ్ళు చాలా మంది ఫ్రాడ్ ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా దొంగలు మీ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడినా, మీ దేవుడి గురించి తప్పుగా మాట్లాడినా, మీ గురించి తప్పుగా మాట్లాడినా, అలాంటి వ్యక్తులు వ్యక్తిగతంగా మీరు పబ్లిక్ లో ఖండించుకోండి, నో ప్రాబ్లం.
కానీ మా అందరి విశ్వాసాల గురించి తప్పుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు సార్. మీకు ఒకసారి ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాం, తప్పు మీరు చేసేది తప్పు. సో ఇక మీదట తప్పు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎప్పటికైనా సరే మీకు ఈ అవకాశం ఉంది, మీరు వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా సరే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. రండి. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. క్వాలిఫికేషన్ మిమ్మల్ని ఒక్కనే కాదు సార్, టోటల్ హోల్ సార్. ఎవరైనా ఓకే సార్. మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే వినయం ఉంది సార్. విషయం గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర హ్యుమానిటీ కూడా ఉంది సార్. ఐ లవ్ యూ. ఇంకోటి ఏంటి సార్, ఫస్ట్ నా మీద వీడియో చేసింది మీరే సార్. ఫస్ట్ అంటే ఒక 5-6 ఏళ్ళ క్రితం ఎవడా సన్యాసి గారు మీ పేరు తెలీదు అని మీరు అందంగా ఉంటారు గారు, మీ మనసు కూడా మంచిది. థ్యాంక్ యూ సార్, లవ్ యూ, బై. సార్ ఇప్పుడు నేషనల్ సెమినార్ జరుగుతున్నాయి మావి రాజమండ్రి దగ్గర బాలభద్రపురంలో. వేలాది మంది ప్రజలు ఉంటారు. అక్కడే మిమ్మల్ని పిలిచి మాట్లాడాలని నేను అనుకున్నాను. వేదిక మీద గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించి మీ 26 ప్రశ్నలకి సమాధానం చెప్పేసి నేను అడిగే 10 ప్రశ్నలకి మీతో సమాధానం చెప్పించి లైవ్ ఇద్దాం అన్న ఆలోచనలో నేను ఉన్నాను. కానీ మీరు దానికి సముఖంగా లేరని నాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది విషయం. చివరికి నేను అందంగా ఉంటారట. సరే, ఆయన కూడా అందంగానే ఉంటాడు, బాగుంటాడు ఆయన. సో ఈ అందం అలా కాపాడుకుంటే బాగుంటుంది, పాడు చేయకుండా. నాకు తెలిసి రారు ఇల్లు అలా ఎంత స్టూడియోలో ఇలా మాట్లాడుకోవడం తప్ప వచ్చి డైరెక్ట్గా ఇంత తెగింపు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడేసి అంత ఉండదు. సో ఎవరికి అలా ముగిసిందనమాట కన్వర్సేషన్ అది. సో కాబట్టి ప్రేమగా ప్రభువును గురించి ఎవరైనా సరే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఆయన గురించి అనవసరంగా మాట్లాడితే ఆ శిక్ష తప్పించుకోవటం అంత ఈజీ కాదు. మంచోడిని అనకూడదు. ఇప్పుడు అర్థమైందా? మంచోడిని అసలు అనకూడదు. ఈయన అతి మంచి, యేసుప్రభు అనగానే మంచికే పరాకాష్ట, మంచికే పరాకాష్ట. అంత మంచి ఆయన గురించి మరి తప్పుగా మాడితే దేవుడు ఈరోజు నాతో ప్రేమపూర్వకంగా ఒక చిన్న హెచ్చరిక చేయించేశాడు ఆయనకి. ఆయన విన్నాడు. మారితే మంచిది, మారకపోతే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. కోటి కూడా ఎక్కలేదు, రూపాయి ఎక్కలేదు, తెరమంటే రాడట ఆయన. మళ్ళీ నేను అందంగా ఉంటాను, మీరు బాగా మాడతారు, మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ. అందుకే రమ్మన్నది. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? లవ్ చేసిన వాడు మీరన్నా మాకు ఇష్టమే. ఇప్పుడు ఇక్కడ స్టెఫను చూడండి ఎంత ప్రేమ చూపించారండి వాళ్ళందరి పట్ల. మనం కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాం. మా ప్రభుని ఏమనకండి అంతే.